జగన్ గారు ఓడిపోయారు సింగిల్ గా వెళ్ళి. తండ్రి తండ్రి దగ్గరుండి నా కొడుకుని గెలిపించండి అని నా కొడుకుని జాకీలేసి లేపల. తండ్రి లేడు. యాహ్! తండ్రి లేడు. ఒంటరి ప్రయాణంలో ప్రతి కుటుంబంలో ఇతను నా పెద్ద బిడ్డ అనుకుని మనస్ఫూర్తిగా ఆశీర్వదించినటువంటి బ్లెస్సింగ్స్. వీటన్నిటికంటే మించి తల్లి ఎంత దూరంలో ఉన్నా సరే, తన కొడుకు ఒక స్థాయిలో ఉంటే మనస్ఫూర్తిగా సంతోషపడతది. ఈ మధ్య ఎన్నో ఈక్వేషన్స్ వచ్చినప్పటికీ, వాళ్ళు ఒకవేళ పులివెందులకు సంబంధించినటువంటి ఆయన చనిపోయిన ఘాట్ దగ్గరికి వెళ్ళినా, ఏ పెళ్లి ఫంక్షన్‌లోకి వెళ్ళినా, తల్లి దగ్గర తీసుకొని ముద్దు పెట్టకుండా మాత్రం ఆ బిడ్డను ఎప్పటికీ అవును. పంపించదు. అది తల్లి ప్రేమ, అది కొడుకుకి సంబంధించినటువంటి వాత్సల్యం. వాటెవర్ ఇట్ మే బి. సో, ఇలా ఇంత సమీకరణాల మధ్యలో కూడా 'మగధీర' డైలాగ్ ఉంటుంది సార్. ఒక్కొక్కడిని కాదు 'షేర్ ఖాన్ 100 మందిని హ్మ్. ఒకేసారి రమ్మన్నట్టన్నారుగా ఈరోజు విజయ్ గారు. నీ స్టాలిన్ నీ బలం ఎంతైనా ఉండొచ్చు. నీ బలం ఎంతైనా ఉండొచ్చు. అవును. అవును. విజయ్ నటిస్తున్నాడు. అవును నటిస్తాను. నేను సినిమా వాడిని కాబట్టి నటిస్తాను. కానీ సినిమాలోనే నటిస్తాను. రాజకీయాల్లో నా సేవని నా ప్రజలకు అందిస్తాను అంటూ ఒక గొప్ప మెసేజ్ ఇచ్చినాడు సార్. రైట్. ఈ టైంలో మనం అనుకున్నాము. ఈ టైంలో ప్రచారానికి వెళ్ళకుండా పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పని చేసినారు. చాలా మంచి పని చేసినారు.